కాసేపట్లో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరగనుంది. సమావేశానికి మేయర్ అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. దాంతో ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఈరోజు సర్వసభ్య సమావేశంలో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై గలం విప్పే అవకాశం ఉంది? కార్పొరేటర్లు ఏ అంశాలపై ప్రధానంగా చర్చ తీసుకొచ్చే అవకాశం ఉంది? మరికాసేపట్లోనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరగనుంది. మేయర్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాటిపైన ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ప్రజల సమస్యలపైన కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా నగరంలో ఇటు మ్యాన్హోల్ల పూడికతీత కావచ్చు, ఏదైతే నాలాల్లో ఉన్నటువంటి పూడికతీత ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. మాన్సూన్ కు సంబంధించి ఎమర్జెన్సీ బృందాల ఏర్పాటు కూడా ఇప్పటి వరకు జరగలేదు. అవి కొంత ప్రైవేటు వ్యక్తులకు 2 సంవత్సరాలకు అప్పగించడం పట్ల ఎవరికి లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయంటూ కూడా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కూడా ఇటీవల ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఆ టెండర్లు కూడా ఇప్పటికే రద్దయ్యాయి. మరొకసారి టెండర్లను పిలిచేందుకు కూడా జీహెచ్ఎంసీ సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైంది. నగరంలో కూడా మే నెల నుంచే పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఒక 4-5 రోజులు ఆ వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మరొక 4-5 రోజుల తర్వాత కూడా వర్షాలు భారీ స్థాయిలో కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడైనా చందంగా నగరంలో సమస్యలన్నీ కూడా తాండవం చేస్తా ఉన్నాయి. దీనిపైన జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఏదైతే తీసినటువంటి పూడిక మట్టిని అందులోనే వేయటం, లేదంటే మ్యాన్హోల్ల మరమ్మతులు చేపట్టి మొత్తం ఓపెన్ గా ఉంచడం పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, కాలనీవాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రోడ్లు కూడా ఎక్కడికక్కడ తవ్వి ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోడ్లు దాదాపు 5-6 నెలలు గడుస్తున్నా కూడా కొన్ని చోట్ల రోడ్ల మరమ్మతులు కావచ్చు, కొత్తగా వేసేటువంటి రోడ్లు కూడా ఇప్పటివరకు అయితే వేయలేదు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో పూర్తిగా ప్రైవేటీకరణ అంశం కూడా ఇందులో ప్రధానంగా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే చెత్త సేకరణ అనేది చాలా కీలకంగా ఉంటుంది. నగరంలో దాదాపు 7 లక్షల టన్నుల చెత్త అనేది రోజువారీగా సేకరిస్తూ ఉంటారు. దాన్ని రామ్కీకి అప్పగించడం కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే చెత్త సేకరణ పట్ల కూడా ఇటు స్వచ్ఛ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమ పొట్ట కొట్టే విధంగా, తమ ఉద్యోగాల నుంచి తీసివేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక అంతేకాకుండా ఇటు స్ట్రీట్ లైట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు నగరంలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లన్నింటినీ కూడా కొంత ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక వాటి నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో కూడా జీహెచ్ఎంసీ ఎంతో కొంత తమ ఖాతాలో వేసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ప్రైవేటు వ్యక్తులకు అయితే ఇస్తే ఖచ్చితంగా బల్దియా బడ్జెట్ పైన కూడా తీవ్రంగా ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా మానుకోవాలంటూ కూడా సూచించారు. ఉన్నటువంటి జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి సమావేశంలో చాలా వాడివేడిగా జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. కాసేపట్లో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మేయర్ అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. దాంతో ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. మాన్సూన్ ప్రారంభమైన ఇప్పటి వరకు ఎమర్జెన్సీ బృందాల ఏర్పాటు, నాలాలు, మ్యాన్హోల్ పూడికతీత పనులను బల్దియా పూర్తి స్థాయిలో చేపట్టలేదు. సమావేశంలో ప్రైవేటీకరణ అంశం కీలకంగా మారనుంది. చెత్త సేకరణతో పాటు నగరంలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు నగర సమస్యలపై గలం విప్పేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశానికి 350 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.